హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్. మొన్న లడ్డూ విషయం వైసీపీ పార్టీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అసలు మా తప్పు లేదు, అసలు ఆధారాలు లేకుండా టీడీపీ పార్టీ అభియోగాలు మా మీదే వస్తుంది, అసలు దీనిలో విచారణ జరగాలి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి అని వైసీపీ పార్టీ మన సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో సుప్రీంకోర్టు 3 అక్టోబర్న విచారణ చేపడతామని చెప్పిందనమాట. సో అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అసలు ఏమేమి విషయాలు చెప్పింది, అసలు ఏ విధంగా చెప్పింది, అసలు ఇష్యూ ఎంతవరకు వెళ్ళింది, దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో పార్ట్ టు పార్ట్, పాయింట్ టు పాయింట్ క్లారిటీగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మాట్లాడుకుందాం. మనం ఎక్కువ మాట్లాడొద్దు ఈ విషయంలో, క్లారిటీగా సుప్రీంకోర్టు చెప్పిన విషయమే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి మీకేమనిపించింది అనేది. సో స్టార్ట్. తిరుమల తిరుపతి లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఏపీ తీర్పు ఇవ్వలేదు, యాక్చువల్గా ఏం చేసిందో చెప్తాను నేను. సో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఎందుకు అంటే వెనుక నొయ్యి ముందర గొయ్యిలా మారింది. ఎందుకు అంటే సుప్రీంకోర్టు తీర్పు వైసీపీ పార్టీ పరిస్థితి కక్కలేక మింగలేక కల్తీ లడ్డు గొంతులో ఇరుక్కున్నట్టు పరిస్థితి వచ్చింది. సో కల్తీ లడ్డు విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళింది వైసీపీ పార్టీ. వైవి సుబ్బారెడ్డి గారిని పొన్నాముల అండ్ వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు, పొన్నాముల గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు లడ్డు కల్తీ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని రాజకీయం చేస్తున్నారు అని అండ్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని, విచారణ జరగొద్దని, విచారణ జరిగితే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలి అని సో సుప్రీంకోర్టుకు వెళ్ళిందనమాట. సో సుప్రీంకోర్టు వాదోపవాదాల్లో అసలు విషయం బయటికి రావడానికి మొన్న సుప్రీంకోర్టు టీడీపీకి సీఎం చంద్రబాబు నాయుడు గారికి 7 క్వశ్చన్స్ వేసింది. ఆల్రెడీ ఆ వీడియో ఆల్రెడీ మనం చేశాము, మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు అది చూసి ఇది చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అండ్ ప్రెస్ మీట్లో అండ్ వాళ్ళకి సంబంధించిన ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా, పేపర్స్ అయినా, టీవీ ఛానల్స్ అయినా చాలా ఎక్కువ మాట్లాడారు. ఆ 7 క్వశ్చన్స్ చంద్రబాబు నాయుడు గారికి వేసేసరికి, సుప్రీంకోర్టు వేసేసరికి, సో చంద్రబాబు నాయుడు గారు సారీ చెప్పాలి అని, సీఎం ఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డూ కల్తీ జరిగింది అని ప్రెస్ ముందుకు వచ్చారని అండ్ మన కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పాలని సో చాలా మాట్లాడారు. సో అది ఆధారాలు లేకుండా మీరు మీడియా ముందుకు వచ్చారని, సో ఇది ఏదైతే 7 క్వశ్చన్స్ మన సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని వేసిందో ఈ 7 క్వశ్చన్స్ తనకు వైసీపీ పార్టీకి అనుకూలంగా వచ్చాయని సో చాలా ఎక్కువ మాట్లాడారు వైసీపీ పార్టీ నాయకులు. సో నెక్స్ట్, సుప్రీంకోర్టు 3 అక్టోబర్న విచారణ జరిగింది. సో కోట్లాది మంది హిందూ మనోభావాలు దెబ్బతీసే విషయం కాబట్టి విచారణ జరగాలి అని చెప్పింది. సో వినండి క్లారిటీగా, విచారణ జరగాలి అని చెప్పింది. సో సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది, సిబిఐ విచారణ చేపడతారా సుప్రీంకోర్టు అడిగింది. సో సొలిసిటర్ జనరల్ చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్లో ఉన్న అధికారులని నిజాయితీ అండ్ వారి పట్ల నాకు ఎలాంటి శంకించే విషయాలు లేవు సొలిసిటర్ జనరల్ చెప్పారు. సో సుప్రీంకోర్టు కూడా చెప్పిందనమాట, సిట్లో ఉన్న అధికారుల పట్ల, నిజాయితీ పట్ల మాకు ఎలాంటి అనుమానాలు లేవు. నెక్స్ట్, సొలిసిటర్ జనరల్ అన్నారు, కావాలి అంటే సిబిఐ నుండి అధికారులు నియమించుకోవచ్చు అని సుప్రీంకోర్టుకి సలహా ఇచ్చారు సొలిసిటర్ జనరల్. సో ఆ సలహా తీసుకున్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులని, ఇద్దరు సిబిఐ అధికారులని, ఒకరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ అధికారిని, సో ఈ 5 అధికారులతో ఒక సిట్ నియమించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కాదు, ఇక్కడే వైసీపీ పార్టీ నాయకులకు చెంపదెబ్బ తగిలింది. స్వతంత్ర సిట్ని సుప్రీంకోర్టు నియమించింది. సో వైసీపీ పార్టీ నాయకులు అన్నట్టుగా సుప్రీంకోర్టు కామెంట్స్ చంద్రబాబు నాయుడు గారికి కాదు, కూటమి గవర్నమెంట్ వ్యతిరేకంగా వచ్చింది అని కాదు, చాలా మాట్లాడారు ఈ విషయంలో మన వైసీపీ పార్టీ నాయకులు. సో సుప్రీంకోర్టు నిజంగా రాజకీయంగా కామెంట్ చేసింది అంటే వైవి సుబ్బారెడ్డి గారి పైన ఏమని చెప్పింది, వైవి సుబ్బారెడ్డి గారు
తన పొజిషన్ని దాచిపెట్టి టీటీడీ చైర్మన్ మాజీ చైర్మన్గా ఎందుకు అధికారాన్ని దాచిపెట్టి కోర్టులో ఎందుకు మాట్లాడారు? సో మా కోర్టుని రాజకీయాలకు వాడుకుందాం అనుకుంటున్నారా? రాజకీయాలకు మాత్రం మా కోర్టు వాడుకోవద్దు అని హెచ్చరించింది వైవి సుబ్బారెడ్డి గారిని. గవర్నమెంట్ని కాదు, టీటీడీని కాదు, అండ్ కూటమి గవర్నమెంట్ని కాదు, చంద్రబాబు నాయుడు గారిని కాదు, సీఎం చంద్రబాబు నాయుడు గారిని కాదు. సో సుప్రీంకోర్టు లడ్డూ కల్తీ జరిగిందా లేదా అని విచారణ జరగాలి అని స్వాతంత్ర సిట్ని నియమించింది. సో ఇక్కడ చెంపదెబ్బ తగిలింది వైసీపీ పార్టీ నాయకులకు. సో చంద్రబాబు నాయుడు గారికి కాదు, అండ్ మన పవన్ కళ్యాణ్ గారికి కాదు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్కి కాదు, అండ్ మన టీటీడీకి కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఇంకో విషయం అంటే సుప్రీంకోర్టు ఈ సుప్రీంకోర్టు 3 అక్టోబర్లో విచారణ జరిగింది. సో సుప్రీంకోర్టు ఇలా చెప్పేసరికి వెంటనే మన వైసీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు అనేది మరో వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై శ్రీరామ్, జై భారత్.